యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి నా యొక్క వందనాలు. సెమీఫైనల్ క్విజ్ 1లో చాలామంది ఏం చేశారంటే చాలా పొరపాట్లు చేశారు. అంటే సంబంధం తప్పు రాయడం జరిగింది. నేను ముందుగానే చెప్పాను 3 డేస్ 4 డేస్ వరకు పంపండి, సండే వరకు పంపండి అని ముందే చెప్పాను. అయినప్పటికీ కూడా ఏం చేశారంటే అంటే శుక్రవారం నాడు మార్నింగ్ పెడితే క్విజ్ శనివారం నైట్ శుక్రవారం సాయంత్రం లేదా నైట్ వరకు పంపించేసినారు ఆల్మోస్ట్ చాలామంది కూడా. వాళ్ళు ఎందుకు పంపించారు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే టైంని బట్టి తీసుకుంటారేమో అని అన్నారు. నేను చెప్తున్నాను టైంని బట్టి ఏమి ఉండదు. ఎందుకంటే టైంని బట్టి చూస్తే ఏమైతే ప్రశ్నలు ఎక్కువ ఉన్నప్పుడు పుస్తకాలు ఎక్కువగా ఇచ్చినాం కాబట్టి టైం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి అలా ఏమి ఉండదు. మీరు ఒకవేళ సమంగా మార్క్స్ వస్తే అందరు కూడా సమానంగానే బైబిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి టైంని బట్టి కాదు. మీరు టైం కోసం చూస్తే ఏమైపోతుందంటే మీరు తొందర రాయాలి పంపాలి అందరికంటే ముందుగానే పంపాలని మీరు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు ఏమవుతుందంటే మీకు రాసే అంటే మీకు ఆన్సర్ తెలిసినప్పుడు కూడా కొన్నింటికి వాటికి తప్పుగా రాసి పంపడం అనేది జరుగుతుంది. ఇలా జరుగుతుంది కాబట్టి అందుకోసమని నేను టైం ఇచ్చింది అందుకు. కాబట్టి ఒకవేళ గిట్ట మీకు అందరికి సమానంగా మార్క్స్ వస్తే అందరికి ఇచ్చేస్తా. కానీ ఏంటంటే నెమ్మదిగా పంపండి. అంటే నేను ఇంతవరకు టైం ఇస్తాను, ఒక 3 రోజులు టైం ఇస్తే ఆ 3వ రోజు పంపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్నీ కూడా క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి, సమయం ఒకసారి చూసుకోండి, అన్నీ కరెక్ట్గా రాసామా లేదా అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత నాకు సెండ్ చేయండి. ఎందుకంటే హాఫ్ మార్క్ కూడా కొట్టుకోవద్దు. ప్రతిదీ కూడా అన్నీ కూడా మంచిగా రాయాలి, ఎక్కడ కూడా పోవద్దు, అన్నీ నేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు సెమీఫైనల్ 1లో ఉన్న క్వశ్చన్స్ని మనం నేర్చుకుందాము. అంటే ఒకసారి చదువుతాను. నేను చదివిన దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ముందుగానే ఒక బుక్ పెన్ పట్టుకోండి. బుక్ పెన్ పట్టుకుంటే ఏంటంటే నేను కొన్ని చెప్తూ ఉంటా. అవి మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు చాలా ఈజీ అయిపోతుంది పేపర్. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి మాటను మీరు ప్రతిదీ ఒక పాయింట్గా తీసుకోండి. తీసుకుంటే ఏమైపోతుందంటే మీకు సమాధానం దొరికే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నేను చెప్తున్నాను. స్టార్ట్ చేస్తున్నా. మొదటి ప్రశ్న నుంచి 29 ప్రశ్న వరకు మీరు ఖచ్చితంగా అందరూ కూడా ఒక బుక్ పెన్ను పట్టుకుంటేనే మీకు ఇవి మీరు మెయిన్ పాయింట్స్ రాసుకుంటే మీకు సమాధానం దొరకడం ఈజీ అవుతుంది. దానికంటే ముందు ఏంటంటే కొంతమంది అడిగారు ఈ 39 క్వశ్చన్లకు 40 మార్కులు ఇవ్వడం ఏంటంటే 40 మార్క్ ఒక మార్క్ ఏంటంటే మీరు ముందుగానే చెప్పాను రీజనింగ్ క్విజెస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో డైలీ వారికి ఒక మార్క్ ఇస్తానని చెప్పాను. డైలీ ఇప్పటి వరకు అంటే ఆదికాండం నుంచి మలకి వరకు ఈ రీజనింగ్ క్విజెస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి 1 మార్క్ యాడ్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మనం ప్రశ్నలకు వెళ్ళినట్టయితే మనకు మొదటి ప్రశ్న కనబడుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ప్రశ్న చదువుతున్నాను, ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. అంటే నేను అదనంగా ఎక్స్ట్రా నేను ఏం పాయింట్స్ చెప్తున్నానో వాటిని మీరు నోట్ చేసుకుంటే సమాధానానికి దొరకడానికి ఈజీ ఉంటుంది. మొదటి ప్రశ్న, బైబిల్లో ఒక భక్తుడు 15 సంవత్సరాల ఆయుష్ని దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు. కానీ ఆ 15 సంవత్సరాలు పొందుకోవడం ద్వారా ఒక పాపంలో పడిపోయాడు. ఇంతకు ఆ భక్తుడు ఎవరు, ఆ తప్పు ఏమిటి, దాన్ని ఆ భక్తుడు తెలియజేసిన మరో భక్తుడు ఎవరని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన. కొంతమందికి ప్రశ్న అర్థం కాదు. మ్యాక్సిమం చెప్పాలంటే ఇది ఈజీ ఇచ్చిన, కాకపోతే కొంతమందిలో మీకు అర్థం కాకపోయేసరికి ఏమైపోయిందంటే ప్రశ్న కొంచెం కష్టంగా ఉంది అని అనడం జరిగింది. దీన్ని చూసుకున్నట్టయితే బైబిల్లో ఒక భక్తుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుణ్ణి అడిగి పొందుకున్నాడంటే ఇక్కడ ఏం చేయాలి, ఆ భక్తుడు ఎవరు మీరు ఆలోచించాలి. ఇప్పుడు ప్రశ్న మొత్తానికి వెళ్ళొద్దు. ఇప్పుడు నేను ఇంత పోర్షన్ ఇచ్చిన, ఏది బైబిల్లో ఒక భక్తుడు 10 సంవత్సరాల ఆయుష్ను దేవుని అడిగి పొందుకున్నాడు, కానీ ఆ 15 సంవత్సరాలు ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాను కదా. ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాను, మీరు ఏం చేయాలంటే దీన్ని షార్ట్గా చేసుకోవాలి. ఎట్లా షార్ట్గా చేసుకోవాలి, బైబిల్లో ఒక భక్తుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు అని నేను ఇక్కడ ఇచ్చినప్పుడు మీరేం చేయాలి, ఆ భక్తుడు ఎవరు అనేది మీరు ఆడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆన్సర్ అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దావీదు అనుకోండి.
దావీదు 10 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు అనుకోండి. అయితే పొందుకున్న తర్వాత ఏం జరిగింది? కానీ ఇక్కడ దావీదు అనుకోండి. నేను చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది రాంగ్ ఆన్సర్ అని మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరికీ తెలుసు రాంగ్ ఆన్సర్ అని. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ బైబిల్‌లో ఒక భక్తుడు 10 సంవత్సరాల ఆయుష్‌ను దేవుని అడిగి పొందుకున్నాడు. ఆ భక్తుడు దావీదు అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే ఆ దావీదు 15 సంవత్సరాలు పొందుకోవడం ద్వారా ఒక పాపంలో పడిపోయాడు. ఇంతకు ఆ భక్తుడు ఎవరు? అంటే మళ్ళా భక్తుడని మళ్ళా 3 క్వెషన్ అడిగిన. అంటే ఎవరు? దావీదే కదా ఆన్సర్ అప్పుడు. అట్లా మళ్ళా ఆ తప్పేంటి, ఆయన చేసిన తప్పేందో రాయాలి. దాన్ని ఆ భక్తుని తెలియజేసిన మరో భక్తుడు. అంటే ఇంకొక భక్తుడు వచ్చి ఆ దావీదు చేసిన తప్పేందో, ఫర్ ఎగ్జాంపుల్ దావీదుకి నాతాను, దావీదుకి గాదు చెప్పినట్టుగా ఇక్కడ ఈ భక్తుని కూడా ఆయన చేసిన తప్పు ఇంకొక భక్తుడు వచ్చి చెప్పిండు, ఒక ప్రవక్త వచ్చి చెప్పిండు. అలా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే నేను ఇచ్చిన పోర్షన్ అంతట్లో ఎక్కడికి కట్ చేస్తున్నా, అంటే నేను ఇచ్చిన సెంటెన్స్ అన్నీ కూడా గమనించాలి. ఒక భక్తుడు 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్నాడు అనగానే ఆ 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్న భక్తుడని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అట్లా చేస్తే మీకు ప్రశ్నలోనే మ్యాక్సిమం సమాధానం దొరుకుతుంది, చాలా వరకు దొరుకుతుంది. కొంచెం ఆలోచిస్తే అయిపోతుంది అంతే. ఇదొకటి మొదటి ప్రశ్న. ఇది ఏ క్వశ్చన్. బి క్వశ్చన్ వచ్చేసి అంటే 2 రాయమన్నా. కొంతమంది అన్నారు ఏనా బీనా అని రాసేసారు. ఏ దొరికితే ఏ రాసినారు, బి రాసి బి రాసినారు. నేను అడగలే కదా అట్లా. ఏ అన్నా బి అన్నా, రెంట్లో ఏదో ఒకటి రాని నేను అడగలేదు. ఏ ఇచ్చాను క్వశ్చన్, బి ఇచ్చాను అంటే రెండు రాయని అర్థం. అది బి క్వశ్చన్ ఏంటంటే మొదటి ప్రశ్న బి క్వశ్చన్ సిద్కియా తల్లి గారి తండ్రిది ఏ ఊరు అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేసినారంటే అందరూ కూడా ఆ తల్లి పేరు వాళ్ళు తండ్రి పేరు ఏదో రాసినారు. నేను అడిగింది ఏంటి, సిద్కియా తల్లి గారి తండ్రిది ఏ ఊరు అని అడిగిన. అట్లా మీరు ప్రశ్నను కరెక్ట్గా చదవాలి. అందరూ కూడా ప్రశ్నను సరిగా చదివితేనే దొరుకుతాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే సిద్కియా తల్లి గారి తండ్రిది ఏ ఊరు అంటే, ఇప్పుడు మనం ఎట్లా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి? సిద్కియా మనం పక్కకు పెట్టుకోండి. సిద్కియా తల్లి ఎవరంటే మనం చూసుకోవాలి ఒకసారి. సిద్కియా తల్లి ఎవరో చూసిన తర్వాత ఆ తల్లి ఇప్పుడు సిద్కియా తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి పేరు ఫైండ్ చేసుకుని మళ్ళీ ఆ తల్లి యొక్క తండ్రి పేరు ఏంటో చూసుకోవాలి ఒకసారి మనం. చూసుకున్న తర్వాత ఏం చేయాలి? తండ్రి మళ్ళీ ఆయనది ఏ ఊరు, అట్లా. అంటే మనం ఒక్కొక్కటి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు దొరకడం అనేది చాలా సులువుగా అయిపోతుంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా అంటే ప్రశ్న మొత్తం కూడా సరిగా చదవాలి. ప్రశ్నలోనే కొన్ని సమాధానాలు ఉంటాయి. కొన్ని ప్రశ్నల్లోకి అన్నిటికి సమాధానాలు వెతుకుతే మనకు అసలైన సమాధానం దొరకడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి మొదటి ప్రశ్న అంటే ఏ క్వశ్చన్కి మీకు అర్థం అనుకుంటున్నాను, మీకు అర్థం అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే సిద్కియా తల్లి గారి అంటే వాళ్ళ తల్లి ఎవరో ఫైండ్ చేసుకోండి. తర్వాత ఆ తల్లి యొక్క తండ్రి పేరు మీరు చూసుకోండి. ఆ తండ్రి పేరు చూసుకున్న తర్వాత తండ్రి ఎవరో మీకు అర్థమైతే తర్వాత తండ్రి ఏ ఊరు అనేది మీకు ఆటోమేటిక్గా మీకు దొరికిపోతుంది. అట్లా మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. అలానే రెండో ప్రశ్న, మేలు చేయడం నీ వలన అయితే ఎదుటివానికి అప్పుడు ఏం చేయాలి? ఇది డైరెక్ట్ క్వశ్చన్. దీనికి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా అడుగుతుంది. మేలు చేయుట నీ వలన అయితే ఎదుటివానికి అప్పుడు ఏం చేయాలని డైరెక్ట్ ఉంటుంది. దీని కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సింది లేదు. మీ అందరూ కూడా ఆల్మోస్ట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ రాసినారు చాలామంది కూడా. దేనిని చేయడం మానుకోవాలి, దేనిని చేయడం నేర్చుకోవాలి. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. మీరు కూడా చాలామంది ఆల్మోస్ట్ రాసినారు కాబట్టి ఇక్కడ అవసరం లేదు. తర్వాత 4th క్వశ్చన్, ఇక్కడ పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కొన్ని దినాలు వ్యాధిగ్రస్తుడు అయ్యాడు ఎందుకు? దీనికి ఆన్సర్ అందరూ కూడా ఒక ఆన్సర్ రాసినారు. ఆన్సర్ అందరూ కూడా ఒకటే రాసినారు. మ్యాక్సిమం అంటే ఒకరో ఇద్దరు మాత్రం కరెక్ట్ ఆన్సర్ రాసినారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఏం చేసినారంటే ఇక్కడ పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు ఎవరు అనేది అనే దానికి ఆన్సర్ రాసిన అందరూ కూడా. కానీ నేనేం అడిగినా పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కొన్ని దినాలు వ్యాధిగ్రస్తుడు అయ్యాడు ఎందుకు అనేదానికి నేను ఇచ్చిన. అంటే ఇప్పుడు మీరేం చేయాలి? అది ఎవరు అనేది మీరు రాయాలా, లేకపోతే ఎందుకు వ్యాధిగ్రస్తుడు అయ్యాడని మీరు రాయాలా? ఆలోచించాలి. ప్రతిదాన్ని కూడా ప్రశ్న సరిగా చదవాలి. ప్రతిదాన్ని కూడా ప్రశ్న సరిగా చదివి రాస్తే మీకు మార్క్స్ అయితే పోకుండా ఉంటాయి. అట్లా
అంటే అందరు ఏం చేసిండంటే ఆ పరిశుద్ధాత్మ దేవతల ఆత్మ కలిగిన వాడు ఏంటిది అంటే అంటే ఆయన ఎవరు అనేది రాసిండు అంతే. కాబట్టి ప్రశ్న సరిగ్గా చదవండి, అప్పుడే మనకు దొరుకుతుంది. అలానే నెక్స్ట్ 5th క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ 4th క్వశ్చన్లో మీరు ఖచ్చితంగా ఎవరి పేరు రాయడం కాదు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కొన్ని దినాలు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఎందుకంటే ఆ భక్తుడు ఎవరో ఆడ పెట్టుకోవాలి. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు ఎవరు అనేది మీరు ఆడ చూసుకున్న తర్వాత ఏం చేయాలి, అతని పేరు ఆడ పెట్టుకొని ఈయన కొన్ని దినాలు వ్యాధిగ్రస్తుడు అయ్యాడు ఎందుకు అని మీరు అర్థం చేసుకోవాలి. అట్లా చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇక్కడ ఇందులో కూడా 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఏ క్వశ్చన్ అండ్ బి క్వశ్చన్. ఫస్ట్ ఏ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఒక భక్తుడు తన పట్టణంలో తనకంటే ముందు పుట్టిన వారిలో బ్రాకెట్లో ఇప్పటి వరకు పుట్టినవారు అందరికంటే నేనే ఎక్కువగా విద్యను అభ్యసించుతున్నానని జ్ఞానం సంపాదించానని అనుకున్నాడు. ఇందుకు ఎవరా వ్యక్తి? ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా అందరు రాసినారు కాబట్టి దీని గురించి ఏం అవసరం లేదు, కానీ చెప్తాను వినండి. ఇక్కడ ఒక భక్తుడు తన పట్టణంలో తనకంటే ముందు పుట్టిన వారిలో అందరికంటే నేను ఎక్కువ విద్యను అభ్యసించానని అనుకున్నాను, జ్ఞానం సంపాదించాలని అనుకున్నాడు. ఇంతకు ఎవరు ఆ వ్యక్తి? సింపుల్, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది. ఎవరైతే అట్లా అనుకున్నారో అందరికంటే నేనే ఎక్కువ జ్ఞానాన్ని విద్యని సంపాదించానని ఎవరైతే భక్తుడు అనుకున్నాడో ఆ భక్తుని గురించి ఒకసారి చూసుకోండి, ఆయన కథ మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ బి క్వశ్చన్. గృహం ఎందుకు వస్తుంది? ఈ క్వశ్చన్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా నన్ను అడిగిన డౌట్ ఏంటంటే, అందరు ఇదే డౌట్ అడిగారు, అసలు గృహం అనేది ఎందుకు కురుస్తుంది, ఈ క్వశ్చన్కి మాకు దొరకట్లేదు అని చాలామంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే ఇదే. చాలామంది అడిగారు నన్ను ఇప్పటికీ ఇదేంటి అని. అయితే ఈ గృహం అనేది మీరు ఎలా తీసుకోవాలి, గృహం ఎందుకు కురుస్తుంది అనేది మీరు ఎలా తీసుకోవాలని అంటే, గృహము లేదా ఇప్పుడు గృహం అనగానే ఇప్పుడు నేను ఇచ్చిన చాలా ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, నేను ఇచ్చిన ఆప్షన్ అంటే నేను ఇచ్చిన వర్డ్కి వర్డ్ ఆన్సర్ దొరకదు. మీకు అర్థం కావాలంటే, నేను బైబిల్లో మనుషులు అని ఉంటే నేను క్వశ్చన్ నరులు అని ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను బైబిల్లో మనుషులు అని ఉంటే నేను నరులు అని ఇచ్చాను, బైబిల్లో యెహోవా అని ఉంటే నేను దేవుడు అని ఇచ్చాను. అట్లా అంటే మీరు అర్థం చేసుకోవాలి. అట్లా కొన్ని ఉంటాయి వర్డ్స్, ఇది కూడా మీరు అలానే ఒకసారి ప్రయత్నం చేయండి, మీకు ఇది కూడా దొరుకుతుంది. అలానే 6వ ప్రశ్న. యోనా గారి వాళ్ళని తుఫాను వస్తుందని తెలిసినప్పుడు వారు ఏం చేశారు కదా. ఈ ప్రశ్నకి ఏమైందంటే దీన్ని కూడా కొంత తప్పు రాశారు. ఎందుకంటే తెలుసు అనే ఫీలింగ్, అంటే తెలుసు నాకు, నేను రాయగలుగుతాను, నేను ఇంతే, అంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు అనే ఫీలింగ్తో ఏం చేసినారంటే గొడ్డిగా ఆన్సర్ రాసినారు కొంతమంది. వాళ్ళకి రాంగ్ అయిపోయింది. అటు చూసుకోండి, అక్కడ చదవండి. అసలు యోనా గారు వాళ్ళ తుఫాను వస్తుందన్నప్పుడు వారికి అక్కడున్న అతనితో పాటు ఉన్న వారికి తెలిసినప్పుడు యోనాని వెంటనే తీసి సముద్రంలో పడేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా చేశారనేది చూసుకొని రాయండి. వాళ్ళు అదంతా చూసి రాయండి. నెక్స్ట్ 7వ ప్రశ్న. యోబు గారి నిరీక్షణకు ఆధారం ఏమిటి అని తన స్నేహితుడు అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్, దీని గురించి చెప్పాల్సిందే లేదు. నెక్స్ట్ 8th క్వశ్చన్. నిత్యం జ్ఞాపకంలో ఉండేది ఎవరు? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. 9th క్వశ్చన్. మనుషులు అందరూ ఆశ కలిగి దేవుడిచ్చి దేని కొరకు చూచుట మంచిది. ముందే చెప్పినాను. కొన్ని ఎట్లా అంటే అక్కడ నరులు ఉంటే ఇక్కడ మనుషులని, లేకపోతే అక్కడ మనుషులు అంటే ఇక్కడ నరులని, లేకపోతే ఇట్లా అలాంటివి కూడా కొన్ని ఉంటాయని చెప్పాను. అసలు అలా కూడా ప్రయత్నం చేయండి. ఇది తర్వాత కోరేస్ కాలం మొదలుకొని దైవేస్ కాలం వరకు జరిగిన పని ఏమిటి? డైరెక్ట్ క్వశ్చన్. 11th క్వశ్చన్. ఇది చాలామందికి డౌట్ వచ్చిన క్వశ్చన్, చాలామంది అడిగారు ఇది గృహం ఎందుకు కురుస్తుంది. తర్వాత ఇది 11వ క్వశ్చన్ కూడా. ఈ 2 క్వశ్చన్లు బాగా అడిగినారు అందరూ కూడా. ఇస్సాకు 2వ కుమారుని సంతతి వారు ఎందుకు నాశనం కాలేదు అని ప్రశ్న ఇచ్చిన. మీరు ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏం చేయాలి, మీరు దీన్ని ఎలా ఆలోచించాలి? ఇస్సాకు 2వ కుమారు సంతతి అనగానే ఇస్సాకు 2వ కుమారు సంతతి అనే చూడాలా మనం? దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఇస్సాకు 2వ కుమారు సంతతి అంటే దీన్ని ఎలా చూసుకోవాలంట మనము? ఇస్సాకు 2వ కుమారు సంతతి ఎవరు? ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇస్సాకు 2వ కుమారుడు ఎవరు? సింపుల్గా
మనం సింపుల్ క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే క్వశ్చన్ మొత్తానికి ఆన్సర్ వెతకడం కాదు. క్వశ్చన్లో ఏమైనా క్వశ్చన్లు ఉంటే ఆ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ ఎత్తుకుంటూ ఆ ఆన్సర్ని ఎతకాలి మనం. అలా చేయాలి. ఇసాకు రెండో కుమారుని సంతతి వారు ఎందుకు నాశనం కాలేదని ప్రశ్నించిన మీరేం చేయాలి? ఇసాకు రెండో కుమారుడు ఎవరు? ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, పేరు ఒకటి ఏదో పేరు వచ్చింది. ఆ పేరు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? ఆయన పేరు ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఇస్సాకు రెండో కుమారుడు అంతట్లో ఆయన పేరు పెట్టుకోండి. ఆయన పేరు పెట్టుకుంటే ఏమైపోతుంది? తర్వాత ఆయన సంతతి వారు ఎందుకు నాశనం కలదని ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైన తర్వాత మరి ఆయన సంతతి ఎవరు? ఆయన సంతతి ఎవరు? ఆ సంతతి పేరు ఒకటి ఉంటుంది కదా, ఆ సంతతి పేరు మీరు అక్కడ ఫైండ్ అవుట్ చేసి ఆఖరి చివరిలో ఆ సంతతి ఎందుకు నాశనం కాలేదని మీరు ఎతకాలి. అర్థం కాదంటే మళ్ళీ చెప్తాను. ఇసాకు రెండో కుమారుని సంతతి వారు ఎందుకు నాశనం కాలేదంటే ఏం చేయాలి? ఇసాకు రెండో కుమారుడు ఎవరో మనం మొదటిగా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన పేరు పెట్టుకోండి. ఇక్కడ ఆయన ఇప్పుడు ఒక ఆయన పేరు పెట్టుకొని నేను ఆయన అంటున్నాను. ఆయన సంతతి వారు ఎందుకు నాశనం కాలేదని ఉంది. ఆయన సంతతి ఎవరు? ఇప్పుడు ఆ కుమారుని సంతతి ఎవరు? ఇప్పుడు రెండో కుమారుడు అంటే ఓకే, ఆ కుమారుని సంతతి ఎవరు? ఆ సంతతి పేరు మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి ఒకసారి. ఆ సంతతి పేరు ఆడ పెట్టుకొని ఆ సంతతి ఎందుకు నాశనం కాలేదు అని మీరు ఎతకండి. అలా దొరుకుతుంది. అలా చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 12వ ప్రశ్న. క్రింది వాటికి అర్థాలు రాయము. దహన బలగానికి అర్థం, యెహోవాకు ఆహారానికి అర్థం. ఓకే, ఇవి సింపుల్ రైట్ క్వశ్చన్స్. నెక్స్ట్ దేవదాసేనికి అర్థం. ఇది కూడా అడిగినారు. దేవదాసేన అర్థం ఏంటంటే మీరు ఫుట్ నోట్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఫుట్ నోట్స్ కూడా మీరు ఎతకండి, దొరుకుతాయి. తర్వాత 14th క్వశ్చన్. దేవుని ప్రేమించే వారిని గురించి ఒక మాట బైబిల్లో రాయబడింది. ఆ ఒక్క మాట రాయము. బైబిల్లో ఇలా అంటే జనరల్గా చూసుకుంటే చాలా వర్డ్స్ ఉంటాయి. జనరల్గా చాలా ఉంటాయి బైబిల్లో. కానీ మనకు ఈ మాట అనేది డైరెక్ట్ రెఫరెన్స్ ఉంటుంది. డైరెక్ట్ రెఫరెన్స్ అనేది ఇక్కడ అందరూ జనరల్ రాయద్దు. ఎవరో జనరల్ రాయద్దు ప్రశ్నకు సమాధానాన్ని. అందరూ డైరెక్ట్ ఆన్సర్ రాయండి. ఈ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ రాయండి. డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఆయన ప్రేమించేవారు ఇలా ఉంటారని ఒక రెఫరెన్స్ ఉంటుంది, దాన్ని రాయండి డైరెక్ట్, సరిపోతుంది. నెక్స్ట్ 15వ క్వశ్చన్. దేవుని కర్రలు దేనిని చూడనంత నిష్కలకమైనది. డైరెక్ట్ క్వశ్చన్, నో ప్రాబ్లం. 16th క్వశ్చన్. బండ సందుల్లో నివసించేది పావురం అయితే కొండ సందుల్లో నివసించేది ఎవరు? ఇది కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి రాయలేదు. మీరు దీన్ని ఏం చేయాలి? ప్రశ్న ఏం చేయాలి? నేను అడిగిన క్వశ్చన్ ఏందో ఆ క్వశ్చన్ చదువుకోండి. ఇక్కడ నేను మిగతా పోర్షన్ ఇచ్చి చదవద్దు. కింద నేను ఏం క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్ పేజ్ చేసుకుని సమాధానం రాయండి అంతే. నెక్స్ట్ 17th క్వశ్చన్. తన స్వదేశంలో ఇష్టడుగా ఉన్నది దేవుని జనాంగమైన యూదులలో కూడా గొప్పవాడు ఉన్న వ్యక్తి ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మూడవసారి దేవుని ప్రజల్ని చెర నుండి విడుదల చేసిన భక్తుడు మాట్లాడుతూ ఒక భక్తుని గురించి అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడని మాట్లాడినాడు. ఇంతకు ఎవరి గురించి అని ఇచ్చాను. ఇక్కడ మీరు ఏం చేయాలి? మూడవసారి దేవుని ప్రజలను చెర నుండి విడుదల చేసిన భక్తుడని ఇక్కడ మాట్లాడి మీరేం చేయాలి? ఆ భక్తుడు ఎవరు అనేది మీరు వెతకండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్రా అనుకోండి. ఎజ్రా మూడోసారి దేవుని ప్రజల్ని విడుదల చేసిండు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంతే అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలి? ఎజ్రా గారు ఇక్కడ మూడోసారి దేవుని ప్రజల్ని చెర నుంచి విడుదల చేసిన భక్తుడు అంటే ఎవరు? ఎజ్రా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్రా గారు ఇక్కడ ఏమన్నాడు? ఎజ్రా అనుకుంటే ఎజ్రా మాట్లాడుతూ ఒక భక్తుని గురించి అందరికంటే ఎక్కువగా దేవుని భయభక్తులు గలవాడని మాట్లాడినాడు. ఒక భక్తుని గురించి మాట్లాడి ఇంతకు ఎవరి గురించి అంటే ఇక్కడ ఏం చేయాలి? ఎజ్రా ఎవరి గురించి మాట్లాడాడు అట్లా దాన్ని ఎతకండి. అంటే ఎజ్రా కాదు, అక్కడ ఎవరు అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, నేను కాదు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఏ ప్రశ్న. యెహోవా ప్రజల్ని ముట్టినవాడు ఏం చేసినాడు? డైరెక్ట్ క్వశ్చన్. బి మనుషులందరూ ఎక్కడ మౌనంగా ఉండాలి. డైరెక్ట్ క్వశ్చన్. 20th క్వశ్చన్. మహోన్నతుని విద్య అని బైబిల్లో ఉందా? సార్ క్షమించండి, ఎక్కడ రాయబడింది అని ఇచ్చాను. ఇది ఇంతగా నన్ను అడుగుతున్నారు ఏమంటే
అసలు బైబిల్లో ఉందా అని నన్నే అడుగుతున్నారు రివర్స్ క్వశ్చన్. అసలు బైబిల్లో ఎక్కడుందో రెఫరెన్స్ రాయమని నేను ఇస్తే మళ్ళీ మీరు బైబిల్లో ఉందా అని అంటే అది ఎట్లా అన్నట్టు? ఇప్పుడు బైబిల్లో ఉంటేనే కదా రెఫరెన్స్ అడిగింది నేను. కాబట్టి రెఫరెన్స్ చూసి రాసుకోండి, బైబిల్లో ఉంది. నెక్స్ట్ 21 క్వశ్చన్. కీడుని ద్వేషించి కీడుని ద్వేషించి మేలుని ప్రేమించి గుమ్మంలో దేన్ని స్థిరపరచాలి? డైరెక్ట్ క్వశ్చన్. 22. ఒక రాజుగారికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ ఆల్మోస్ట్ రాసినారు, కానీ ఒకరిద్దరు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఒక రాజుగారికి కొన్ని పేర్లు ఉన్నాయి, ఈ రాజు కొన్ని పుస్తకాలు రాశాడు, ఇంతకు క్షమించండి, అయితే ఈయనకి ఉన్న మొత్తం పేర్లు రాయండి, అలానే వాటిలో ఏదైనా ఒకదానికి పెట్టడానికి కారణం ఏమిటి అంటే పేరు ఎందుకు పెట్టిందో రాయాలి. అంటే ఆ రాజుకి మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ అతను ఎవరో మీకు తెలుసు కాబట్టి నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయను, చిన్నగా చేస్తాను. అతనుకున్న పేర్లు ఎన్ని మొత్తం రాయాలి. మీరేం చేసినారంటే కొంతమంది అసలు విచిత్రంగా రాసినారు. కొంతమంది అయితే అసలు ఆ పేరు కాదు కానీ పేరు అని రాసేసినారు కొంతమంది. అట్లా కొంచెం చూసుకోండి, ఆయనకున్న పేర్లు ఏంటని కొంచెం చూసుకొని రాయండి. అన్ని పేర్లు కూడా ఎత్తుకండి, ఈజీగా దొరుకుతుంది. మీ అందరూ తెలిసిన పేర్లు అయ్యాయి కానీ ఏంటంటే మిస్ చేస్తున్నారు, అంటే స్కిప్ చేస్తున్నారు. తెలుసు మీ అందరికి కూడా, స్కిప్ చేస్తున్నారు. అలానే వాటిలో ఏదన్నా ఒక పేరు పెట్టడానికి గల కారణం రాయండి. ఒక 2-3 పేర్లకి ఎందుకు పెట్టారనేది కారణాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక పేరు మీరు తీసుకోండి, ఆ పేరు ఎందుకు పెట్టినారో రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 23. పశువులు బ్రాకెట్లో జంతువులు దేవునికి మొరపెట్టడం గల కారణం ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్. 24 క్వశ్చన్. ఇది కూడా అసలు 24 క్వశ్చన్ అయితే చాలా ఈజీ క్వశ్చన్, కానీ ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగినారు, చాలా డౌట్ ఉంది అందరికి. ఒక స్త్రీకి తన కోడలు 5+2 = 7 కుమారుల కంటే ఎక్కువ, ఇంతకు ఎవరా స్త్రీ ఎవరా కోడలని ఇచ్చాను. మీరు దీన్ని ఏం చేయాలి? సింపుల్గా ఆలోచిస్తే దొరుకుతుంది. అసలు మీరేం చేస్తారంటే అయ్యో క్వశ్చన్ ఇట్లా ఇచ్చిండు, ఇది ఏం క్వశ్చనో అని ఆలోచిస్తారు. అంతేగాని అక్కడ ఇచ్చిన మ్యాటర్ ఏంది, నేను ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న మ్యాటర్ ఏంది, ఆ క్వశ్చన్ ఏంటో చదవాలి, చదివితే దొరుకుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు నేను, ఒక స్త్రీకి తన కోడలు 5+2 = 7 అని ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? ఇక్కడ 5+2 మీరు కట్ చేసుకోండి, 7 అని చదవండి. ఒక స్త్రీకి తన కోడలు 7 కుమారుల కంటే ఎక్కువ, ఇంతకు ఎవరా స్త్రీ ఎవరా కోడలు, కథం అయిపోయింది, సింపుల్, ఎందుకంటే దొరుకుతుంది. అలానే 25 క్వశ్చన్. దేవుడు యూదులతో మాట్లాడుతూ మీకు ఖ్యాతిని మంచి పేరుని ఇస్తారని చెప్పాడు, ఇంతకు ఎప్పుడు? డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత 26th క్వశ్చన్. 26th క్వశ్చన్ నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ కూడా మీరు డౌట్ అడుగుతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 26th క్వశ్చన్ నేను ఇచ్చిన ఈ పుస్తకంలో, అంటే క్షమించండి, ఇచ్చిన సెమీఫైనల్ 1లో అన్నిటికంటే ఈజీ క్వశ్చన్ అంటే ఇదే. అన్నిటికంటే ఈజీ క్వశ్చన్ ఇదే. కానీ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, అన్నిటికంటే ఈజీ క్వశ్చన్ ఇదే ఒకటి. రెండో విషయం ఏంటంటే అసలు ఈ ప్రశ్నకి సమాధానాలు నాకు రాసి ఎవరైతే పంపినారో వాళ్ళు రాసిన వారందరూ కూడా తప్పు రాసిండ్రు, అందరు తప్పని రాసిండ్రు. మీరు ఒకసారి చూసుకోండి, ఇంకా అవసరమైతే ఒకసారి వెతకండి. అది మీరు అందరూ ఏం చేసినారు, ఆడ మనకు కనబడేది రాస్తున్నాం, కనబడేదే కరెక్ట్, కానీ ఏంటంటే దాన్ని కొంచెం చదవండి, ఆలోచించండి, ఆలోచిస్తూ దొరుకుతుంది. మీరేం చేసినారంటే పైన రాసిండు, కింద రాసిండు, అంటే మీకు సారీ ఆన్సర్ చెప్పేసినాను ఆల్రెడీ. కొంచెం వెతకండి, కొంచెం సరిగా చదవండి ఒకసారి, కొంచెం ఆన్సర్ చదివితే మీకు అంటే కొంచెం కరెక్ట్గా చదివితే మీకు దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నామంటే కనబడ్డది రాస్తాం, కానీ దాన్ని ఆలోచించి రాయం. మనకున్న మైనస్ పాయింట్ అంటే అదొకటి. కాబట్టి ఇదేంటి అంటే ఇది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ, ఇక్కడ ఏ పుస్తకంలో ఉంటుందో ఏ అధ్యాయంలో ఉంటుందో తెలుసు, అందుకే అంత సింపుల్ అన్నాను. ఎందుకంటే ఆ పుస్తకంలో ఆ అధ్యాయం నుండి ఇచ్చిన ప్రశ్నకి మీరు కొంచెం తడబడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇది ఆ పుస్తకం నుంచి ఇచ్చినప్పుడు మీరు రాయగలుగుతారు ఎట్లా, కానీ ఇంకా ఆ అధ్యాయంలో అంటే మాత్రం మీరు ఇంకా సింపుల్గా కళ్ళు మూసుకొని రాసే ప్రశ్న ఇది. కానీ మీరు ఆల్మోస్ట్ అందరూ కూడా తప్పు అంటే నాకు పంపించిన వాళ్ళు మాత్రం తప్పు రాసిండు, మిగతా సంగతి తెలియదు. కాబట్టి అందరూ కూడా చూసుకొని రాయండి. నెక్స్ట్ 27th క్వశ్చన్.
పావురం యొక్క గుణగణాల గురించి ఒక పుస్తకంలో 2 అంశాలు రాయబడ్డాయి. ఇంతకీ అది ఏ పుస్తకం? ఆ అంశాలు ఏమిటి? ఓకే. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. ఒక పుస్తకంలో పావురం గురించి 2 సందర్భాలు కనబడతాయి. అంటే సందర్భాలు అంటే అట్లా కాదు, అంటే వేరే సందర్భాలు కాదు. పావురంకున్న గుణాలు అంటే దాని లక్షణాలు, పావురం యొక్క లక్షణాలు ఒక పుస్తకంలో 2 అంశాలు కనబడతాయి. ఇంతకు ఆ పుస్తకం ఏంటిదో రాస్తే రాయాలి. అలానే ఆ అంశాలు ఏంటో కూడా రాస్తే సరిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 28. ఒక ప్రాంతానికి మూల భాషలో వినాశనము అని అర్థము. దీని అసలు పేరు రాయండి. అలానే ఈ పేరు యొక్క ఈ పేరు అసలు ఎందుకు పెట్టబడిందో రాయండి. ఓకే, రాయగలుగుతారు. ఫుట్ నోట్ కూడా చూసుకుంటూ అక్కడ ఎత్తుకండి. అలానే అక్కడ ఎందుకు పెట్టబడిందో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్. తండ్రి పేరు ఇర్మియా గారి తండ్రి పేరు, ఇర్మియా గారి ఊరి పేరు, ఇర్మియా గారు ఏ గోత్రికుడు, ఇర్మియా గారి కాలంలో ఏ రాజులు ఉన్నారు? సింపుల్ క్వశ్చన్స్ అన్నీ కూడా రాసేయచ్చు, చూసుకోండి. 30th క్వశ్చన్. ముద్ర ఉంగరంగా చేస్తానని దేవుడు ఎవరి గురించి చెప్పాడు? ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. మొన్న కూడా ఇచ్చినట్టు గుర్తు, మొన్న రివిజన్స్ జరిగినప్పుడు కూడా ఇచ్చినట్టు గుర్తు. అక్కడ అప్పుడు రాసిన వాళ్ళకి సింపుల్. ఓకే. నెక్స్ట్ 13th క్వశ్చన్. 13th క్వశ్చన్. యాకోబు గారి కుమారులు రాజ్యంగా ఏర్పడి కొన్ని సంవత్సరాలు కొంతమంది రాజులు ఆ రాజ్యాన్ని ఏలిన తర్వాత 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఇంతకీ ఆ రాజ్యాలు ఏమిటి, ఎందుకు విడిపోయాయి? యాకోబు గారి కుమారులు రాజ్యంగా అంటే యాకోబు గారి కుమారులు అంటే ఎవరు? వాళ్ళకంటే ఒక పేరు ఉంది కదా, ఆ పేరు ఆడబెట్టుకొని ఆ రాజ్యం అనేది ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఏర్పడిన తర్వాత ఆ రాజ్యాన్ని అంటే ఆ సంతతి వారిని కొంత రాజులు ఇక్కడ ఏలారు. ఏలిన తర్వాత ఆ రాజ్యం కాస్త ఈ సంతతి వారు కాస్త రెండు సంతతులుగా విడిపోయినాయి. ఇంతకు ఆ సంతతి ఏంటిదో, తర్వాత ఆ రాజ్యాలు ఏంటో, లేకపోతే ఎందుకు విడిపోయినా రాస్తే సరిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్. మొన్న కూడా ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఆల్రెడీ ఇది కూడా. నెక్స్ట్ 13th క్వశ్చన్. 32. ఏ క్వశ్చన్ బి క్వశ్చన్. ఇది కూడా వెరీ సింపుల్ క్వశ్చన్, చెప్పాల్సిన అవసరం. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. 33 కూడా. దేవుడు ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి ప్రకటించమని ఒక ప్రవక్తకు ఒక గ్రంథాన్ని చూపెట్టాడు. ఇంతకు ఆ ప్రవక్త ఎవరు? ఆ గ్రంథంలో ఏముంది? ఓకే, డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే దొరుకుతుంది. 34. యోనా 1-3 తర్షీసుకు పోవు ఓడ తర్షీసునకు ఓడలు చేపించింది ఎవరు? అంటే దీన్ని యోనా గ్రంథాలు ఎత్తుకండి, వేరే దాంట్లో చూడండి దొరుకుతుంది. అక్కడ యోనా 1-3 ఏముందంటే తర్షీసునకు పోవడానికి ఉంది. అంటే తర్షీసునకు పోవడానికి ఫస్ట్ అంటే ఓడలు చేయడానికి ప్రయత్నం చేసింది ఎవరు, అక్కడ చేయించింది ఎవరు, అది రాస్తే సరిపోతుంది. 35 క్వశ్చన్. వేటిని గురించి యోచించే వారికి శ్రమ? వెరీ డైరెక్ట్ క్వశ్చన్, చూడండి అర్థమైపోతుంది, దొరుకుతుంది. 36th క్వశ్చన్ కూడా ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్. నిబంధన మందసం గురించి నిర్గమకాండంలో ఎక్కడెక్కడ రాయబడిందో 4 రెఫరెన్స్ రాయండి. డైరెక్ట్ రాయొచ్చు. 37th క్వశ్చన్. దేవుని సంఘంలో విరోధులుగా ఉన్నది ఎవరు, లేదా శత్రువులుగా ఉన్నది ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్. 38th క్వశ్చన్. యెహోషువ గారి కుటుంబం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం రాయండి. అంటే మనకు యెహోషువ గురించి మనకు రాయబడింది ఒక సందర్భం ఉంటుంది, అంటే ఆయన కుటుంబం గురించి రాయబడిన ఒక సందర్భం ఉంటుంది. ఆయన కుటుంబం గురించి రాయబడిన సందర్భం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని రాస్తే సరిపోతుంది, అంతే. ఎక్కువ ఆలోచించకండి, సింపుల్ క్వశ్చన్. 39th క్వశ్చన్. సమూయేలుకు ఎంతమంది సహోదరులు, ఎంతమంది సహోదరులు? రాయొచ్చు, సింపుల్ క్వశ్చన్, అంతే. ఇది సేమ్ ఫ్యామిలీ క్విజ్ 1 యొక్క పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్. కాబట్టి అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు క్లూస్ అనేది ఇచ్చాను, అంటే కొంచెం ఆన్సర్ దొరకడానికి సింపుల్గా ఉండడానికి ఒకటి క్లూస్ అనేది మీకు ఇచ్చాను. మీరు ఇందులో కూడా ఇంత చెప్పాక కూడా డౌట్స్ అంటే క్లూస్ అడిగితే నేను ఏం చెప్పగలుగుతాను, కానీ అప్పుడే మీకు సమాధానం మ్యాక్సిమం దొరుకుతుంది. క్లూస్ మీకు ఇందులో 2 ఇస్తానని చెప్పాను కదా, 2 ఇస్తాను. మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ చేయకుండా మీకు ఆన్సర్ దొరకకపోతే
నన్ను మీరు అడగండి, ఆ క్లూస్ ఇస్తాను. క్లూస్ యూజ్ చేసుకొని రాయండి. లేదు మాకు క్లూస్ కావాలి, మేము దాచుకుంటే మాకు ఫైనల్‌లో యూజ్ అవుతాయి అని అనుకునే వాళ్ళున్నారు. కానీ ఏందంటే మార్క్స్ పోవద్దు కదా! మార్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోండి ఒకసారి. ప్రశ్న మీరు ఎంత ఎతికినా దొరకకపోతే మాత్రం అడగండి, క్లూ ఇస్తాను. ఆన్సర్ ఎత్తుకొని రాసుకోండి. ఓకే. ఇంకోటేందంటే ఒకవేళ గిట్ట మీరు ఈ సెమీఫైనల్ 1లో ఈ క్లూస్ మీరు యూజ్ చేసుకోకపోతే 2 క్లూస్ మీకు ఇచ్చాను కదా! ఆ 2 మీరు వాడుకోకపోతే గిట్ట ఈ 2 ప్లస్ సెమీఫైనల్ 2లో కూడా మీరు మీకు 2 క్లూస్ ఇస్తాను. అవి కూడా అక్కడ మీరు అడగకుంటే గిట్ట ఈ 2 ప్లస్ ఆ 2 4 అయితాయి కదా! ఫైనల్ క్విజ్‌లో మీకు 3 ఆప్షన్స్ ఇస్తా. అంటే 3 క్లూస్ ఇస్తా అప్పుడు కూడా. ఇచ్చినప్పుడు ఈ 3 ప్లస్ ఈ 4 మొత్తం ఎంత 7 క్లూస్ మీకు ఒక్కసారిగా ఫైనల్ క్విజ్‌లో అడగచ్చు. కాబట్టి ఫైనల్ క్విజ్ మాత్రం చాలా టఫ్‌గా ఉంటుంది. ఈ సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2 ఈ 2 పేపర్‌లు ఎంత ఈజీగా ఉన్నాయో ఆ ఫైనల్ పేపర్ అంతా టఫ్‌గా ఉంటుంది. ఈ చాలా ఈజీ ఉన్నాయి కదా! దీనికి డెడ్ ఆపోజిట్‌గా చాలా టఫ్‌గా ఉంటుంది. కాబట్టి మీరు క్లూస్‌ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన దాన్ని బట్టే మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే మీకు అంటే మీరు మళ్ళీ అడిగితే గిట్ట సెమీఫైనల్ 2 కూడా నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మంచిగా అందరూ ఎందుకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నానంటే, ఎందుకు ఇంత క్లూస్ ఇస్తున్నా, ఎందుకు మీరు సమాధానాలు పంపినప్పటికి కూడా మార్క్స్ కట్ చేయకుండా నేను మళ్ళీ పంపండి ఎందుకు చెప్తున్నా, మళ్ళీ రాయండి, మళ్ళీ చూసుకోండి, మళ్ళీ పంపండి అని మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం, తర్వాత క్లూస్ ఇవ్వడం ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ప్రశ్న కూడా మీరు నేర్చుకోవాలి. ప్రతి ప్రశ్న కూడా మీరు చదివి రాయాలి అనే ఉద్దేశంతోనే. ఇప్పుడు మీరు ప్రశ్నను వదిలేసినప్పుడు నేనేం చేస్తున్నా, ఆ ప్రశ్నకు నేను రిజల్ట్ పెట్టినప్పుడు ఆన్సర్ పెట్టినప్పుడు అది చూసి వదిలేస్తారు. అదే నేను పెట్టిన ప్రశ్నకి మీరు బైబిల్‌లో ఎతికి రాస్తే బాగుంటుంది. అంటే అప్పుడు మీకు దాని మీద అది గుర్తుండిపోతుంది ఎప్పుడు కూడా. ఆ ఉద్దేశంతోనే మీకు నేను ప్రశ్నలు ఇవ్వడం, తర్వాత టఫ్ ఇవ్వడం ఇవన్నీ కాదు. మీరు ప్రతి ప్రశ్న కూడా మీరు ఓన్‌గా రాయగలగాలి. ప్రతిది కూడా మీరు రాయగలగాలి. రాసేటట్టు మీరు ఉండాలి అని నా ప్రయత్నం. కాబట్టే మీరు తప్పు రాసినప్పుడు కూడా నేను అన్నీ చూసుకొని పంపండని, తర్వాత ఎక్స్‌ప్లనేషను, తర్వాత క్లూస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చూసుకొని ఇప్పుడు నాకు ఎంతమంది పంపినారో అవసరమైతే నాకు మళ్ళీ పంపండి. ఈరోజు రాత్రి 12 గంటల వరకు నాకు పేపర్స్ మళ్ళీ అందరు రాసి పంపండి. అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఇంకా కూడా డౌట్ ఉంటే క్లూస్ అడిగి రాసుకోండి. ఓకే. అందరికి వందనాలు. ఫైనల్ క్విజ్ మాత్రం చాలా టఫ్‌గా ఉంటుంది. క్లూస్ సేవ్ చేసుకుంటే మీకే మంచిది. ఓకే. అందరికి వందనాలు.